Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Hi Julie. Hi Darshanu. Hi everyone. హాయ్ ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం గైస్. ఈరోజు మొత్తం వీకెండ్ వైబ్స్ అంతా మన ఇంట్లోనే ఉన్నాయి. కానీ ఈరోజు వీకెండ్ కాదు, ఓకే, మిడ్ వీక్. ఇంకా ఈరోజు థర్స్డే అండ్ ఈరోజు May 1st మా అత్తయ్య బర్త్డే గైస్ ఈరోజు కదా. హ్యాపీ బర్త్డే మా. ఎస్, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఈరోజు మాకు ప్లాన్స్ పెద్దగా ఏం లేవు యాక్చువల్లీ. అక్కడికి వెళ్తున్నాం అనమాట, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ నిన్ననే ఒక శుభవార్త చెప్పినాను గైజ్ మీకు. ఏమని చెప్పినాను, మాకు మంచిగా ఫుల్ టైం కుక్ దొరికేసింది అన్నా కదా. లేదనమాట, ఒక 2 రోజులు గ్యాప్ తీసుకున్నాను నేను బ్లాగ్ చేయడము. సో నాకు బీపీ ఎక్కువ అయిపోతుంది గైజ్, ఓకేనా. ఎందుకంటే వంట బాగా చేయని వాళ్ళు ఉంటారు గైజ్, ఓకేనా. కానీ వంటను చెడగొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మాకు దొరికినారు అనమాట. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ద ఫ్యాక్ట్స్, ఓకేనా. నేను ఫుడ్ యావరేజ్ ఉన్నా కూడా ఎప్పుడు పేర్లు పెట్టాను. దర్శన్ పెడతాడు కానీ నేను యావరేజ్ ఉన్నా కూడా తింటా. ఇది ఆనెస్ట్ కదా. దర్శన్ ఈజ్ ఎ పిక్కీ ఫుడ్ ఈటర్ అనమాట. దర్శన్ చాలా బాగుంటాయి తప్ప తినడు. నేను అట్లా కాదు, నేను యావరేజ్ గా ఉన్నా కూడా తింటాను అనమాట. అట్లీస్ట్ బిలో యావరేజ్ ఉంటే ఓకే అనుకుంటా. కానీ అస్సలు లేదు గైజ్, అస్సలు లేదు. 3 days నుండి చూసినాను, అట్లీస్ట్ ఒక్క ఫుడ్ అయినా నచ్చుతుందేమో అని చెప్పేసి. ఒక్కటి కూడా నచ్చలేదు అనమాట. నచ్చకపోగా అది చాలా చెడిపోయిండేటివి ఎక్కువ ఉన్నాయి అనమాట. వాళ్ళు చెప్పిండేది చూసి ఇన్స్టిట్యూషన్. నాన్ వెజ్ చాలా బాగా చేస్తామని చెప్పినారు. బేసిక్ బ్రేక్ఫాస్ట్ కూడా నచ్చలేదు మాకు. నాన్ వెజ్ వదిలేండి, నాన్ వెజ్ అయితే ఇంకా దేవుడు ఎరుగు గైస్ దాన్ని. అందుకే ఓకే వద్దు అని చెప్పినాము. సో అదనమాట మ్యాటర్ మొత్తానికి. దట్టు మా డాలీ దర్శన్ ఇద్దరు ఒకటే అనమాట. బోత్ ఆర్ పికీ ఈటర్స్. మా డాలీకి ఏదైనా నచ్చింది అనుకోండి, ప్లేట్ ఫుల్ ఖాళీ అయిపోతుంది. తొక్కలంటే తొక్కలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాలీకి ఏదైనా నచ్చలేదు అనుకోండి, ఇంత టమోటా తీసిందంటే ఆ చుట్టుపక్కల అంతా ఇంత తీసేస్తుంది అనమాట. ఒక కొండ ఫార్మ్ చేస్తుంది పక్కన. ఒక కొండ పక్కన ఫార్మ్ అయిందంటే డాలీకి ఆ ఫుడ్ నచ్చలేదు అని చెప్పేసి. రెండోసారి పెట్టుకోలేదు అంటే ఆ ఫుడ్ అస్సలు నచ్చలేదు అని చెప్పేసి అనమాట. మొన్న పొంగల్లోకి టొమాటోస్ వేసింది గైస్. పొంగల్లోకి మేము టొమాటోలు వేయమన్నమాట. ఎంతమంది వేస్తారు నాకు తెలియదు. టొమాటో తీయమంటే టొమాటోతో పాటు ఇంత పొంగల్ తీసి పక్కన పెట్టేసింది గైస్. అట్లా తినే పొంగల్ కంటే పక్కన కొండ ఫార్మ్ అయిండే ఎక్కువ ఉందన్నమాట. అది కాకుండా బిర్యానీ సూపర్. బిర్యానీ చేస్తామంటే ముక్కలన్నీ తెల్లగా ఉన్నాయి గైస్, ఓకేనా. జూలీ ఎంత పెద్ద డౌట్. ఏమైనా హోమ్ గవర్నమెంట్ యా గైస్, మొత్తం మందే అన్నమాట. హోమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము స్టేట్ లో కూర్చొని ఏం చేస్తాం. అబ్బా ఏం చెప్పినావు, నాకు అర్థం కాలేదు. ఓకే గైస్, ప్రస్తుతానికి మనకు ఎక్కువ లాంగ్ టైం మాట్లాడే టైం లేదు. ఎందుకంటే ఈరోజు చెఫ్ మనమే కాబట్టి, అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ చెఫ్ మనమే కాబట్టి పోయి ఫ్రిడ్జ్ లో ఏమున్నాయి చూసుకొని యా దానికి తగినట్టు మనము లెట్స్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్. ఇట్స్ ఆల్రెడీ 10. సో లేట్ చేయకూడదు అనమాట. అప్పుడే 10 అయింది. యూ హ్యావ్ టు గో బ్రష్ యువర్ టీత్ మ్యాన్, ఓకేనా. యా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మేము డిసైడ్ అయ్యేది గుంత పొంగనాలు చేద్దామని. మొన్న చేసింటే చాలా బాగా వచ్చినాయి కదా గుంత పొంగనాలు. ఇన్స్టాగ్రామ్ స్క్వాడ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఫ్రెష్గా దోసపిండి ఉంది. నేను దోసపిండి ఎక్కువైను, ఓన్లీ 2 సార్లకు సరిపోయేలాగా, 2కి సరిపోయేలాగా వేసుకుంటాను. ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. పైగా వేడి కూడా ఉంది, పుల్లగా అయిపోతాయని చెప్పేసి. సో మాకు ఈ దోసపిండి అయితే ప్రాపర్గా సరిపోతుంది ఇప్పుడు. ఏం డాలీ. అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది గైస్. జూలీ ఆల్మోస్ట్ చట్నీ అంతా ప్రిపేర్ చేసేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఐ జస్ట్ నీడ్ టు ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు. లాస్ట్ టైం కొంచెం సాఫ్ట్గా వచ్చినాయి అనమాట గుంత పొంగనాలు. ఏం దాని ఆలోచిస్తే తర్వాత గుర్తొచ్చింది, మా మమ్మీ కొంచెం ఆయిల్ వేస్తుంది అనమాట. ఆయిల్ వేస్తే మంచి క్రిస్పీగా ఉంటాయి. యూజువల్గానే ఆయిల్ వేస్తాము, కాకపోతే నేను తక్కువ వేసింది లాస్ట్ టైం. ఈసారి కొంచెం పెంచినాను గైస్, చూద్దాం ఎట్లా వస్తాయో. హోప్ఫుల్లీ బాగా రాలా, ప్యాన్ అతుక్కోకుండా రాలా. ఎందుకంటే సీజనింగ్ చేయకపోతే ప్యాన్ అతుక్కుంటుంది చాలా రోజుల తర్వాత వాడుతూ ఉంటే. మొన్న వాడినాం కాబట్టి ఐ థింక్ ఓకే అనుకుంటా. లెట్స్ స్టార్ట్ గుంత పొంగనాలు.
ఈ పొంగనాలు పాన్ ఎక్కడ తెచ్చానో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఎంత బాగా వస్తున్నాయి తెలుసా. అసలు నేను ఫస్ట్ టైం వేసినప్పుడు కూడా చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఎవరైనా పాన్ చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నారంటే నైట్ అంతా దానికి ఆయిల్ అప్లై చేసేసి మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తే పొంగనాలు బాగా లేస్తాయన్నమాట. అతుక్కోకుండా కూడా ఉంటాయి. నావైతే చాలా బాగా వచ్చాయి. ప్లస్ మాకు కొంచెం క్రిస్పీ ఎక్కువ ఇష్టం గైస్, సాఫ్ట్గా ఉంటే పెద్ద నచ్చదు. అందుకే కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగానే చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు సాఫ్ట్ ఇష్టం అయితే డెఫినెట్గా అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఐ లవ్ దిస్ పాన్. ఇఫ్ ఇన్ కేస్ అమెజాన్లో ఏమైనా తీసుకుంటే లింక్ ఇస్తా, లేదంటే ఐ థింక్ హోమ్ సెంటర్లో ఎక్కడైనా తెచ్చానేమో. గైస్ ముగ్గురం రెడీ అయిపోయినాం గైస్. 1:30కి అక్కడికి వెళ్దాం అనుకున్నాం అత్తయ్య వాళ్ళ ఇంటికి, కానీ ఇంట్లోనే 2 అయింది అనమాట. సో జూహిత్ అండ్ సిస్టర్స్ ఉన్నప్పుడు లేట్ అవ్వడం వెరీ కామన్. అండ్ ఈ రోజు అందరికంటే లేట్ చేసిండే దర్శనే గైస్. యా, మేము ముగ్గురం రెడీ అయ్యే లోపల దర్శన్ రెడీ అయ్యి ఫస్ట్ నేను రెడీ ఉండాలా. వీళ్ళిద్దరు రెడీ అయిన తర్వాత నువ్వు స్నానానికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిండేది. యా, అట్లా చూసుకుంటే మీరందరికంటే తొందరగా రెడీ అయ్యింది నేను. ఫస్ట్ నేను రెడీ అయినా గైస్. యా, ఫస్ట్ డాలీ డ్రెస్ చాలా బాగుంది కదా. ముగ్గురివి మింత్రా, ఈ పాప H&M గైస్. గైస్ జస్ట్ జోకింగ్. నాది మింత్రానే గైస్. ఓకేనా, వీళ్ళు అల్లరి తట్టుకోలేము. ఓకే, లెట్స్ గో. ఎస్, ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను. జీన్స్ ఈ రోజు నాకు చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి గైస్, ఎందుకంటే ఈ రోజు నాకు ఎనర్జీ చాలా బాగుంది. అండ్ దాని తర్వాత నేను అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ టచ్ వుడ్ గైస్, ఒక వంట వీడ వచ్చినారు గైస్, చేసేలాగే ఉన్నారు. హోప్ఫుల్లీ దొరికితే బెటర్. సో మా వంట మంచి కష్టాలే చెప్తాను, ఇంకా చెప్పాం గైస్. ఓకేనా, యా, థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే దర్శన్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి గైస్. వెతికి ఎంతమందిని అడిగి ఎంతమందిని కనుక్కొని తెస్తాడు అసలు. అది కాకుండా మీద ముగ్గురు వచ్చినారు గైస్, ఒకరు కాదు ఇద్దరు కాదు. లిటరలీ ఇంటర్వ్యూడ్ ఎవ్రీవన్. ఓకేనా, చెప్పిన దానికి బ్యాటరీ చెప్పిన దానికి నా కాలంటే నేను 3-4 పిలిపిస్తా, నీ కోపిక ఉండంట మాట్లాడేసి తర్వాత సెట్ చేసుకో అంతే. ఓకే గైస్, లెట్స్ గో. ఆల్రెడీ లేట్ అయ్యి వచ్చేస్తావు ఎయిర్బస్ ఎక్కేసి. లెట్స్ గో. ఫైనలీ రీచ్ అయిపోయాము. లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల అసలు ట్రాఫిక్ కూడా లేదనమాట, ఎందుకంటే ఊర్లకు పోయే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్. సో డబల్ హాలిడేస్ వచ్చేసాయి కదా మనకి ఈ వీకెండ్ అంతా కూడా. సో ఊరికి వెళ్ళిపోయినట్టున్నారు. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉండింది. వీ రీచ్డ్ ఇన్ ½ అన్ అవర్ అట్లా. యూజువల్గా అయితే ఒక 45 minutes అట్లా పట్టేది. కార్లో వస్తే ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మెయిన్ రూట్లో వస్తే 1 hour కూడా పడుతుంది. అండ్ అత్తయ్య డ్రెస్ కూడా చాలా బాగా కనిపిస్తోంది. దిస్ ఇస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ అండి. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ అట్లా తీసుకున్నట్టున్నారు. దిస్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ క్లాసీ. మరి అప్పుడు కలెక్షన్ ఇప్పుడు ఉండవు అనుకుంటా, ఎందుకంటే వెస్ట్ సైడ్ వాళ్ళు బాగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య డ్రెస్సెస్ ట్రెడిషనల్ అయినా వెస్ట్రన్ వేర్ అయినా అన్నీ చాలా బాగుంటున్నాయి. H&Mకి దగ్గరగా ఉన్నట్టు ఉంటున్నాయి అనమాట. ప్రైజెస్ కూడా చాలా బెటర్. అండ్ అత్తయ్య కొత్తగా తీసుకోండి జ్యువెలరీ ఇదనమాట. నేను లేనప్పుడు తీసుకొని ఉంటారు. ప్లస్ ఇక్కడ జ్యువెలరీ షాప్కి నేను ఎక్కువ వెళ్ళను కూడా లేదు. సో గోల్డ్ది ఇది చాలా చాలా బాగా కనిపిస్తుంది. బర్త్డే రోజు సింపుల్గా ఇలా వేసేసుకున్నారు. ఐ రియలీ లైక్ ద జ్యువెలరీ. హాయ్ జైతో. హాయ్. లేట్ గైస్. 1:30 అని చెప్పి 3కి ఎగ్జాక్ట్లీ వచ్చినాం. 1.5 hour లేట్ వచ్చినాం ఎగ్జాక్ట్లీ. మేము ఈ రోజు వెజిటేరియన్ థర్స్డే. దర్శన్ నాన్ వెజిటేరియన్ ఫెలో ఉన్నాడు కాబట్టి దర్శన్ కోసం కబాబ్. నాన్ వెజ్ మాకు వెజ్ కబాబ్ ఉంది పుట్ట, వేరేను ఒకటే అంట, ఇంకేం చేయలేదు. దర్శన్ ఫేవరెట్ గైస్, ఎన్నున్నా కబాబ్ ఉంటే చాలు. రైస్ మెయిన్ కోర్స్ మటన్ మటన్ కాదు, మటన్ కాకుండా కబాబ్ ఉంటే కబాబ్ ఒకటి చాలు. మెయిన్ కోర్స్ ఇంకేం పట్టించుకోడు. రైస్ ఏముంది పక్కనే ఉన్నాయి, ఏం అవసరం లేదు. కబాబ్ ఉందా చాలు నాకు అనుకుంటాడు అంతే. స్వీట్ పొటాటో అన్ని చేసినాను నేను. స్వీట్ పొటాటో నాకు ఇష్టం. అండ్ ఇది చూడండి,
బ్రౌన్ షుగర్ తో ఇదేంటి Lemon లెమన్ juice. జ్యూస్ చేసినారంట, హెల్దీ ఉంటుంది కదా అని చెప్పేసి. నైస్. అండ్ నా ఫేవరెట్ బండ్లు కూడా ఉన్నాయి కదా, అది మనం లేపుకొని పోతాం ఇప్పుడు ఇంటికి. ఓకే, బికాస్ ఐ లైక్ ఇట్. I like it. ఓకే, ఐ లైక్ ఇట్. I like it. సినిమా డైలాగ్ కదా. I like it. I like it. I like it. చూసినా నేను ఆ సినిమా. ఓకే, బ్యాగ్ కూడా తెలియదు, ఇంకా బ్యాగ్ తీస్తాం. ఎంతో మీ పప్ప పప్ప ఇక్కడ గైస్, మా బిజీ పప్ప. హలో మిస్టర్ బిజీ ప్రైమ్ మినిస్టర్ అని దేంట్లో అంటారు కదా, మేము వస్తుంది అట్లా. ఇంతవరకు కాదు ఇంతవరకు ఫోన్ పట్టుకున్నారు, ఇప్పుడు చాలా బిజీనే గైస్. ఎందుకంటే మా ఇంటి పక్కనే గిరి బాబాయ్ వాళ్ళది ఇది ఉంటది స్టోర్, ఆడికి వస్తారు కానీ ఇంటి దగ్గర మాత్రం రారు అనమాట. అట్లా వచ్చేస్తారు. ఈ వాటికి ఒక 4-5 సార్లు వచ్చింటారు కదా, రిప్లై ಮಾಡ್ತಾ అర్థమై రిప్లై ఇస్తారు. అది గ్రేట్. ఓకేనా, బర్త్డే ఉమెన్, బర్త్డే గర్ల్. better if we cut the cake because it will melt. కేక్ చాలా మంచిగా కుదిరింది. ఈ ఇయర్ మొత్తం బోసే ట్రెండింగ్లో ఉన్నాయి గైస్. ఎక్కడ చూసినా కేక్స్ అని కొట్టినా లేదంటే డెకరేషన్ అని కొట్టినా కూడా మొత్తం బో థీమ్లో ఉండేటివి ఎక్కువ వస్తున్నాయి. దర్శన్ బర్త్డే వ్లాగ్ చూస్తుంటే నేను కూడా వెనకాల డెకరేషన్ అంతా అలాగే చేశాను. ప్లస్ కేక్ పింక్ది ప్లస్ ఫ్లోరల్ అయితే చాలా బాగుంటుంది కదా అనిపించింది అనమాట. ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ నాకు పైనాపిల్ ఫ్లేవర్ ఇష్టం, కానీ ఈసారి దర్శన్ ట్రఫల్ కేక్ చెప్పాడనమాట, అది కూడా చాలా బాగుంది. ఇఫ్ ఇన్కేస్ చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ట్రఫల్ కేక్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మేము ఈ జుగాడ్ ఎందుకు చేస్తున్నామంటే కేక్ ఒక స్టాండ్ కావాలి, సో దట్ దానికి ఒక హైట్ వస్తుందని చెప్పేసి ఈ ఐడియా వచ్చిందనమాట. ఇంత అద్భుతమైన ఐడియా ఎవరికి వచ్చిందో నాకు గుర్తు రావడం లేదు, దర్శన్కా లేదంటే మా మావయ్యకా అని చెప్పేసి. సో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఉండే స్టాండ్ని తీసి దాని మీద ఒక కేక్ ట్రే పెట్టారనమాట. మళ్ళీ దాని మీద కేక్ పెట్టారు. యాక్చువల్లీ ఇట్ వర్క్డ్, చూడ్డానికి కూడా చాలా అస్థెటిక్గా ఉంది. ప్లస్ అస్సలు కదలలేదు, కేక్ ప్రాపర్గా కూర్చుంది. అండ్ ఫొటోస్కి అంతా కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. కాకపోతే షేక్ ఏమైనా కార్పెట్ అట్లా కొంచెం షేక్ చేసినా లేదంటే కోసేటప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టినా కూడా చూసుకొని చేయండి అని చెప్పాము. అండ్ అత్తయ్య అయితే చెప్తూనే ఉన్నారనమాట, లాస్ట్ ఇయర్ చెప్పినాను కదా కేక్ అంతా వద్దు అని చెప్పేసి. ఎందుకంటే కొంతమందికి బర్త్డేస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి నార్మల్ డే లాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట. మా అత్తయ్య సెకండ్ టైప్, తనకు బర్త్డేస్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవడము లేదంటే కేక్ కట్ చేయడం బేసిక్గా ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారనమాట మాతో అయితే. కానీ దర్శన్ నేనైతే వచ్చేది ఒకటే కదా అండి, స్పెషల్ డే, ఇట్స్ జస్ట్ అబౌట్ స్పెండింగ్ టైమ్, లేదంటే కొంచెం ఫ్యామిలీతో మంచిగా సింపుల్ సెలబ్రేషన్స్ అయినా చేయాలి అని చెప్పేసి చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే వచ్చేటప్పుడే చెప్పారనమాట కేక్ తీసుకురావద్దండి అని చెప్పేసి. తెచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు తెచ్చారు అంటున్నారు. బట్ సింపుల్ సెలబ్రేషన్స్ అయినా చేయాలి అనేది మాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఐఎమ్ ఏ బర్త్డే లవింగ్ గర్ల్ అని చెప్పొచ్చు. నాకు బర్త్డేస్ అన్నా లేదంటే స్పెషల్ అకేషన్స్ అన్నా ఎవరిదైనా సెలబ్రేట్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టం. ప్లస్ నేను ఏమనుకుంటా ఉంటానంటే ఐఎమ్ గుడ్ అట్ ప్లానింగ్ సర్ప్రైజెస్ అన్న ఫీలింగ్ గైజ్. ఓకేనా, జూలీ డాలీ మేము అంతా కొంచెం సర్ప్రైజులు బాగానే ప్లాన్ చేస్తూ ఉంటాం. డాలీ కొంచెం లీక్ చేసేస్తూ ఉంటుంది అనమాట సర్ప్రైజెస్ ఏమన్నా ఉన్నా కూడా. సో నాకు ఆర్గనైజ్ చేయడం ఇష్టం, అంటే బర్త్డేస్ ఎవరిదైనా సర్ప్రైజ్ ఇవ్వడం ఇష్టం అనమాట. ఎవరైనా నా బర్త్డేకి అట్లా సర్ప్రైజ్ ఇస్తా అంటే నేను ముందే గెస్ట్ చేస్తూ ఉంటాను గైస్. ఓకేనా, ఇదంతా ఎందుకు చెప్తానంటే నా బర్త్డే ఇంకా నెక్స్ట్ మంత్ జూన్లో ఉంది కాబట్టి దర్శన్కి హింట్ అనమాట. జాగ్రత్తగా మంచిగా ప్లాన్ చేయ దర్శనం అని వీడియోలోనే చెప్తానని చెప్పి మరీ చేయించుకుండే కైండ్ ఆఫ్ పర్సన్ నేను బర్త్డేస్. ప్లస్ గిఫ్ట్స్ కూడా అంతే. సో ఎవరైనా చెప్తారు కదా ఈ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ముందే చెప్పేస్తారు గైజ్ నాకు ఇది కావాలా వద్దా అని చెప్పేసి, ఎందుకంటే దాని తర్వాత న్యూస్ చెయ్యనని చెప్పేసి. ఐ నో గిఫ్ట్స్ ఆర్ సపోజ్ టు బీ గివెన్, కానీ
మనకు కావాల్సిన గిఫ్ట్ ఇస్తే బెటర్ కదా అనేది నా ఒపీనియన్ అనమాట. సో యా, మీరు ఏ కైండ్ ఆఫ్ పర్సన్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు బర్త్డేస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా సెలబ్రేట్ చేసుకునే పర్సనా, లేదంటే ఓకే సింపుల్ సెలబ్రేషన్స్ జస్ట్ టైం స్పెండ్ చేసే పర్సనా? ప్రస్తుతానికి ఇలా అనిపిస్తోంది, కానీ మేబీ ఒక 4-5 years తర్వాత నేను కూడా మంచిగా ఎక్కడికన్నా ఒక వెకేషన్కి సింపుల్గా ఎక్కడికన్నా మనాలికి అట్లా వెళ్ళి కొంచెం లేడ్ బ్యాక్గా తీసుకుంటానేమో, నాకు కూడా తెలీదు. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది కదా. ప్రస్తుతానికి నాకు బర్త్డేస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువే గైస్. సెలబ్రేట్ చేసుకోవడం కంటే సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టం. అయింది టైము. ఆఫ్టర్నూన్ కొంచెం కేక్ కటింగ్ తర్వాత మంచి బోన్ చేసినాం గైస్. బోన్ చేసి జస్ట్ అందరం కూర్చొని మాట్లాడి, జూలీకి కొంచెం కోల్డ్ అయింది, సో హెడేక్ ఉంటే జూలీ ఒక 2 hours అట్లా పడుకుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా మేము ఫోరం మాల్కి వెళ్తున్నాము, బికాజ్ ఈరోజు మనం హిట్ 3 మూవీకి వెళ్తున్నాం గైస్. డాలీ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ డేనే రిలీజ్ అయిండే సినిమాకి వస్తా ఉంది. కాకుండా మనతో పాటు ఫస్ట్ టైం అందరు కలిసి కాదు, అట్లా కాదు అంటే కొత్త మూవీకి విత్ జూలీ ఎప్పుడైనా చేస్తే మీరే పోతారు నన్ను తెచ్చుకోపోరు. అవును, డాలీ ఎప్పుడు మిస్ అవుతా ఉంటుంది అనమాట. జూలీ వచ్చినప్పుడు ఎక్కువ మూవీస్ రిలీజ్ అవుతాయి, డాలీ వచ్చినప్పుడు ఎక్కువ మూవీస్, అది ఎందుకో తెలీదు, అది కోఇన్సిడెన్స్ ఏమో తెలియదు, కానీ రిలీజ్ కావన్నమాట. కానీ ఎప్పుడు నీతోనే ఉంటుంది కదా. అవును, దానికి తోడుగా వర్షం కూడా పడుతోంది గైస్. ఇప్పుడే స్టార్ట్ అయింది కొంచెం ఎక్కువ. సో క్లైమేట్ అంతా కొంచెం, ఇంట్లో అయితే ఎంత వేడిగా అనిపించింది తెలుసా, బయటకు వస్తూనే ఎంత చల్లగా అనిపించింది అసలు. సో యా, ఇప్పుడు హిట్ 3 Part 3 మూవీకి వెళ్తున్నాము. చెప్తాం గైజ్ ఎట్లుందో. ఓకేనా డాలీ? లెట్స్ గో. 7:30 షోకి చూసినాం అనమాట మేము. టికెట్స్ బుక్ చేద్దామని చెప్పేసి ఫుల్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఫోరం లక్స్ ఉంటుంది కదా, దాంట్లో రెక్లైనర్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అక్కడ చేసినాము. సో లేదు, మొత్తం బుక్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా నాకు 4 seats కార్నర్కి దొరికినాయి అనమాట. అది ఫస్ట్ పైన రోలో కాదు, కొంచెం కింద రోలోనే, కానీ బాగా వ్యూ అంతా బాగుంటుందిలే అని చెప్పేసి అక్కడే బుక్ చేసేసినాను. హోప్ఫుల్లీ మూవీ అయితే బాగుండాలా కదా. బాగుంటుందా? ఓకే లెట్స్ గో. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. లెట్స్ గో. మాల్కి వచ్చేసాము. అన్ఎక్స్పెక్టెడ్ రష్ అండి, అసలు చాలా ఎక్కువ మంది రష్ ఉన్నారు. దట్టు వర్షం అయితే ఎంత పడుతూ ఉందంటే ఇట్స్ గుడ్, అట్లీస్ట్ ఒక 2 రోజులైనా వెదర్ చాలా కూల్గా ఉంటుంది. ఎండలో ఒక మంచి రిలాక్సేషన్ అని చెప్పొచ్చు వర్షం పడితే. కానీ వర్షం పడడం వల్ల ఐ థింక్ మాల్ పార్కింగ్లో ఏదో ప్రాబ్లం అయింది అనుకుంటాను. కొంచెం ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువ ఉంది ఈరోజు అయితే మేము వెళ్ళినప్పుడు. సో అక్కడ మేము 2nd floorకి వెళ్ళిన వెంటనే మాకు ఒక ఫోటో బూత్ కనిపించింది. మనకి కొరియన్ డ్రామాస్, దాంట్లో కొరియాలో ఎక్కువ కదా ఇది మొత్తం, ఎవ్రీ స్ట్రీట్కి ఒక 10 అట్లా ఉంటాయి. సో నేను కొరియాకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకోండి, ముందే చేసేసినాను గైస్. దట్టు ముగ్గురం మేము కదా, ఫస్ట్ జూలీ, డాలీ, నేను వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ దర్శన్, నేను, తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళారనమాట, అక్క చెల్లెలు. ఇట్స్ వెరీ క్యూట్. అంటే ఒక్కసారి తీసుకుంటే 4 photos వస్తాయి ఒకటే దాంట్లో. నేను మీకు చూపిస్తాను ఎలా వస్తాయని కూడా. సో 200 అనమాట ఒక్కొక్క దానికి. అంటే 4 photos తీసుకోవచ్చు
ఒక్కొక్కసారికి 200 అనమాట. సో అట్లా మేము ఒక 3-4 సార్లు తీసుకున్నాం గైస్. టోటల్ 4 ఫొటోస్ వచ్చినాయి. 4x4 వస్తాయన్నమాట. చిన్న చిన్నవి కావాలంటే పోలరాయిడ్ లాగా వస్తాయి, మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా అట్లా పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటాయని చెప్పేసి ఎందుకో తీసుకున్నాము. ఒక్కటి దర్శన్ వల్లే పాడైంది గైజ్, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం చేతులన్నీ అడ్డం పెట్టేసినాడు గైజ్. ఇద్దొండి ఇట్లా అడ్డం పోయినాడు అనమాట. వాళ్ళ ఫొటోస్ సరిగ్గా రాలేదు, అందుకే ఇంకోసారి తీసుకుంటున్నారు అనమాట వాళ్ళు. వెరీ క్యూట్, అసలు చాలా బాగుంది. ఇన్ కేస్ ఫోరంకి అట్లా వెళ్తే మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. మేము తీసుకున్నాం గైజ్, చాలా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒకవేళ కొరియాకి వెళ్తే డెఫినెట్లీ అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ కొరియాకి వెళ్తే ఓన్లీ దర్శన్ నేను కాకుండా కొరియా అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మా ఇంట్లో ఇంకా పిల్లబచ్చ గ్యాంగ్ ఉంది గైజ్. సో వాళ్ళతో పాటు వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొంచెం ఎంటర్టైన్మెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చూద్దాం. టచ్ వుడ్ ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. యా, దీస్ పీపుల్ ఆర్ బ్యాక్. ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మా మూవీకి ఇంకా ఆల్మోస్ట్ ఎంత టైం ఉంది తెలుసా, 1 hour అట్లా టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాక మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. ఫుడ్ కోర్ట్లో చూస్తే చైర్స్ కూర్చోడానికి కూడా స్పేస్ లేదు. ఏదైనా కొంచెం స్నాక్ అట్లా పావ్ బాజీ వడాపావ్ అట్లా తీసుకుందామని వెళ్ళామన్నమాట. టూ మచ్ క్రౌడెడ్ అసలు. సో మొత్తానికి అలాగో ఇలాగో చేసి టైం గడిపేసాము. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. గైస్ టైమ్ 12:50 అవుతోంది. జస్ట్ ఇప్పుడే మూవీ ఫినిష్ అయిపోయింది గైస్. హలో, మూవీ ఎట్లుంది? చాలా బాగుంది గైస్. ఓకేనా, నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది అండ్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ అయితే హైలైట్ అసలు. సో దర్శన్ అయితే రెండోసారి చూద్దాం అంటున్నాడు కదా. సూపర్ ఉంది, చాలా బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్. అవును, నాకు యూజువల్ గా సెకండ్ షోస్ కి పోతే కొంచెం నిద్ర వచ్చేది అట్లా ఉంటది అనమాట, కానీ అట్లా ఏం లేదు. చాలా బాగుంది మూవీ అయితే. హలో, అండ్ నేను మీకు స్పాయిలర్ ఇవ్వకూడదు కానీ హిట్ 4 కూడా ఉంది గైస్. తిట్టుకోద్దండి నన్ను చూసిన వాళ్ళు. యా, హిట్ 4 ఉంది. అండ్ మీరు హీరోని చూసే వరకు, వాయిస్ వినే వరకు గెస్ట్ చేయలేరు. ఓకేనా, మా నలుగురులో ఫస్ట్ నేనే గెస్ట్ చేసింది. ఎస్, ఓకే గైస్, వీళ్ళందరూ జోస్తో రివ్యూ ఇస్తాను, వీడియో ఆన్ చేయన్నారు. ఇప్పుడేమో అందరూ యా అని స్టైల్ గా ఇంగ్లీష్ స్టూడెంట్స్ లాగా ఏం మాట్లాడడం లేదు. ఎస్పెషలీ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ గైస్. నేను ప్రశాంతంగా ఇంటికి వెనక మాట్లాడదాం అనుకున్నా. 1 రూపీ చేస్తుంది, 1 రూపీ కాదు 10 రూపాయలు చేస్తుంది. అందరూ అసలు మూవీ నేను చెప్తాను ఎట్లుందో, నువ్వు వీడియో ఆన్ చేయని చెప్పి అందరూ వెనకాల ఉంటే ఎట్లా అసలు ఇంతసేపు సినిమా గురించే మాట్లాడినారు. వీడియో అంత చేస్తున్నారు ఇది ఓవర్ యాక్టింగ్ లేండి గైస్, చాలా బాగుంది. ఓకేనా, సో అదనమాట. నిజంగానే సినిమా బాగుంది, చూడండి. వైలెన్స్ ఎక్కడ నుండి బ్లో అవుతుంది మైండ్ అది కాదు. వైలెన్స్ ఇష్టపడే వాళ్ళకైతే సెకండ్ హాఫ్ కూడా బాగా నచ్చుతుంది. మా దర్శన్ లాంటి వాళ్ళకి, యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వాళ్ళకైతే. సో లెట్స్ గో, ఇంటికి పోయి పడుకుందాం గైస్ ప్రస్తుతానికి. ఓకే గైస్, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.